హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో రాగి దోశ బ్యాటరు అంటే మల్టీపర్పస్ బ్యాటరు చూపించాను కదా, సేమ్ అదే బ్యాటర్ తోటి రాగి ఇడ్లీ చూపించాను కదా, ఆ రాగి ఇడ్లీ బ్యాటర్ తోటే సేమ్ ఇక్కడ దోశ అండి. దోశ మీకు రకరకాలుగా వేసుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు కదా. మీకు ఇష్టం వచ్చినట్లు లోపల స్టఫింగ్ అయినా, నార్మల్ అయినా, లేకపోతే కారం దోశ అయినా, మసాలా దోశ అయినా, ఇలా రకరకాల ఎన్నో ఉన్నాయి. మనం వేసుకోవాలి కానీ, మనం రెసిపీస్ చేయాలి కానీ, చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఈ బ్యాటర్తోనే. అండ్ అదేవిధంగా వీటితోటే గొంతు పొంగనాలు, పునుగులు, రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను అదే బ్యాటర్ తోటి దోశ చూపిస్తున్నాను. 2 రకాల దోశలు, ప్లెయిన్ దోశ అండ్ ఆనియన్ ఇవన్నీ కలిపిన దోశ. సో లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సేమ్ రాగి పిండి తీసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం కదా, మల్టీపర్పస్ బ్యాటర్. ఆ బ్యాటర్ ఒక 2 కప్స్ తీసుకొని కొంచెం సాల్ట్ సరిపడా 1 స్పూన్ యాడ్ చేసేసుకొని, ఈ విధంగా వాటర్ సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలుసు కదా, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఉల్లిపాయతోటి గ్రీస్ చేసేసుకుంటే మనం పెనం అంటుకోకుండా ఉంటుంది. మనం దోశ బ్యాటర్ తీసుకొని కొంచెం ఒక గరిట కొంచెం ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసేసుకొని, ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది నార్మల్ ప్లెయిన్ దోశ అండి, రాగి దోశ. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని, అండ్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేద్దాము. ఇంకొక దోశ వేసుకుందాము. ఇదే విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం లిటిల్ ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు మనము ఇందాక ఆనియన్స్ అవన్నీ అనుకున్నాం కదా, లైట్గా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, మీరు చిన్నపిల్లలకు గనక పెట్టే పని అయితే గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేసేసేయండి. క్యారెట్ తురుము కొంచెం, అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇలా మీకు కావాల్సినవన్నీ, ఏమన్నా కూరగాయలు కావాలంటే అలా తినకపోతే ఈ విధంగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లైట్గా బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మొత్తం ఈ దోశ మీద మొత్తం స్ప్రింకిల్ చేసేసేయండి, మొత్తం ఆల్ ఓవర్ దోశ. ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర, ఇలా రకరకాలుగా మనకేం కావాలో అవన్నీ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, కొంచెం రెండో వైపు కూడా కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, ఈ విధంగా హాఫ్కు ఫోల్డ్ చేసేసుకొని, దీన్ని కూడా మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందాక నార్మల్ దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేసి చేసుకున్నాము. అండ్ అదేవిధంగా పల్లీ చట్నీ కాంబినేషన్ కారం అండి, కరివేపాకు కారం. మీకు ఎనీ కారం, ఏ కారంతోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు. మన దోశలు రెడీ అండి, రాగి దోశలు తినడానికి మన దోశలు రెడీ అండి, విత్ పల్లి చట్నీ అండ్ కరివేపాకు కారం. చూడండి దోశలు ఎంత బాగా వచ్చినాయి అంటే, మన నార్మల్ దోశల కన్నా కూడా అప్పుడప్పుడు ఇలా కనుక ట్రై చేసామంటే పిల్లలు రాగికి సంబంధించినవి, మనకి మిల్లెట్స్కి సంబంధించినవి కొంతమంది తినరు. సో అటువంటప్పుడు ఇలా కనుక వాళ్ళకి నచ్చిన రీతిలో మనం రెసిపీస్ రెడీ చేసామంటే డెఫినెట్గా తింటారు. నార్మల్ వాటికన్నా కూడా ఇవి ఒకటి ఎక్స్ట్రానే తింటారు డెఫినెట్గా. ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీ పిల్లలు అండ్ మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ దోశ బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు మీకు బియ్యం కొంచెం వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి, కాకపోతే కొంచెం లైట్గా కొద్దిగా వేసుకోండి కావాలి అంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా వేసుకొని రెడీ చేసి మీరు మీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.